హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీగల్ ఎక్స్ ఛానల్. సో మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే ప్రతి వీడియో అనేది మీకు కనిపిస్తుంది అనమాట. సో ఈరోజు వచ్చేసి మనము ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ లేబర్ లాలో మనం తెలుసుకోబోతున్నామండి. సో ఇదేంటంటే మనకు మెయిన్ ఏంటంటే మనకు షార్ట్ ఆన్సర్లో మనకైతే క్లియర్గా వస్తుందన్నమాట. సో దీని పేరు వచ్చేసి మనకు అవార్డు అనమాట. సో జనరల్గా ఏంది అవార్డు అంటే ఏంది, మనం ఏదైనా గెలిచినప్పుడు కానీ అవార్డు అనేది వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం లీగల్ టర్మ్లో చూసినట్లయితే లేబర్ కోర్టు లా ప్రకారం చూసినట్లయితే మనకు ఏదైతే కోర్టు జడ్జిమెంట్ ఇస్తుందో దాన్ని అవార్డు అంటారనమాట. సో ఇక్కడ కోర్టు అంటే ఎవరు, మామూలుగా ఏంటంటే మనకు మామూలు కోర్టులో అంటే మనకు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు అనేది ఇస్తారనమాట. ఇక్కడ మనకు లేబర్ లా వచ్చేసి కోర్టు అనేది ఏంటంటే ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ కానీ, లేబర్ కోర్టు కానీ, నేషనల్ ట్రిబ్యునల్ కానీ మూడిట్లో ఏది ఇచ్చినా దాన్ని మనకు అవార్డు కింద పరిగణిస్తారనమాట. సో ఇదేంటంటే మనకు దీంట్లో కీ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఏంటంటే మనకు కాంపిటెంట్ అథారిటీ అనేది మనకు అవార్డు అనేది ఇవ్వాలన్నమాట. అది మస్ట్ అనమాట. సో మనకేంటంటే మామూలు వ్యక్తులు ఏదన్నా జడ్జిమెంట్ ఇస్తే అది అవార్డు కింద మనం ట్రీట్ చేయము. సో మనకు ఇక్కడ కీ కాంపోనెంట్స్ ఎవరంటే మనకు ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్, లేబర్ కోర్టు అండ్ నేషనల్ ట్రిబ్యునల్ అనేది ఈ 3 కాంపిటెంట్ అథారిటీస్ అనమాట. వీళ్ళు ఇచ్చినప్పుడు మనకు అది అవార్డు కింద పరిగణిస్తారు. ఇంకోటి ఏంటంటే ఇది ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ కిందకి ఉండాలన్నమాట. ఇదేదో సివిల్ డిస్ప్యూట్, క్రిమినల్ లాగా అట్లా ఉండొద్దు అనమాట. ఇది ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ అయి ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఇది జ్యుడిషియల్ డిటర్మినేషన్ ఉండాలన్నమాట. అంటే ఇది మామూలుగా ఏదో మ్యూచువల్గా అండర్స్టాండింగ్ చేసుకున్నట్లు ఉండొద్దు అనమాట. ఇది జ్యుడిషియల్ ద్వారా వచ్చిందే మనకు అవార్డు కిందకి వస్తుంది అనమాట. సో దీంట్లో వచ్చినట్లయితే మనకు 2 టైప్స్ ఆఫ్ అవార్డ్స్ ఉంటాయి. వన్ ఈజ్ ఇంట్రిమ్ అవార్డ్ అండ్ పర్మనెంట్ అవార్డ్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకు ఇంట్రిమ్ అవార్డ్ అంటే ఏంటంటే ఇది మనకు మధ్య మార్గంగా మనకు ఏదైనా అవార్డు ఇచ్చినట్లయితే మాత్రం, అంటే మనకు ఏదైనా జడ్జిమెంట్ ఇచ్చినట్లయితే మాత్రము అది ఇంట్రిమ్ అవార్డు కిందకి వస్తుంది. అంటే ఇప్పుడు ఏంటంటే సపోజ్ ఒక ఎంప్లాయీస్ ఒక ఇంత వేతన ఇంత ఇంక్రిమెంట్ కావాలంటే వాళ్ళు కొట్లాడుతుంటారు అనమాట. అప్పుడు ఏంటంటే మనకు అంత ఇంక్రిమెంట్ ఇవ్వలేమో అంటే మనకు ఎంప్లాయర్ చెప్తుంటాడు. అప్పుడు ఏంటంటే ఫైనల్ డిసిషన్ తీసుకోవడానికి అట్లీస్ట్ 2-3 ఇయర్స్ పడుతుండొచ్చు. ఓకే, సో దాని గురించి అయితే ఫైట్ చాలా జరుగుతుంటుంది. అదేవిధంగా ఏంటంటే ఇన్ కేసు మధ్య మార్గంగా అంటే అంత 2-3 ఇయర్స్ వరకు వెయిట్ చేయలేరు కాబట్టి ఈ ఇయర్ ఇంత ఇంక్రిమెంట్ ఇస్తామంటే ఇద్దరికి చెప్పేసి మనకు జడ్జిమెంట్ ఇచ్చేదాన్ని మనకు ఇంట్రిమ్ అవార్డు అంటారు. అట్లనే ఫైనల్ అవార్డు అంటే ఏంటంటే మనకు ఏదైతే మనకు డిస్ప్యూట్ వచ్చిందో దానికి సంబంధించిన ఫైనల్ తీర్పు ఇచ్చేదాన్ని మనము ఫైనల్ అవార్డు అంటారు అనమాట. సో ఇంకోటి ఏంటంటే మనకు ఏదైతే అవార్డు ఇచ్చిన తర్వాత, ఒకసారి జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత దాన్ని గవర్నమెంట్ అనేది మనకు పబ్లిష్ చేయాలన్నమాట. ఓకే, సో వితిన్ 30 days లోపల కన్సర్న్ డిపార్ట్మెంట్కి మనం అప్రోప్రియేట్ గవర్నమెంట్ అనేది మనం పబ్లిష్ చేయాలన్నమాట. సో దాన్ని పబ్లిష్ చేసిన తర్వాత ఆఫ్టర్ పబ్లిషింగ్ దట్ 30 days లోపల మనకు అనేది ఎన్ఫోర్స్ అనేది అవుతుంది. ఎన్ఫోర్స్ అంటే అది మనకు లా ప్రకారము మనకు చెల్తుంది అనమాట 30 days తర్వాత. ఇన్ కేస్ గవర్నమెంట్ వాంట్ టు టేక్ మోర్ టైమ్, ఓకే, సో దే కెన్ ఎక్స్టెండ్ దోస్ డేస్. అంటే అది గవర్నమెంట్ కావాలనుకుంటే దాన్ని ఎన్ఫోర్స్ చేయడానికి ఇంకా కొంచెం టైం ఎక్కువ తీసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి ఇంట్రిమ్ అవార్డు వచ్చేసి. దీంట్లో బైండింగ్ పార్ట్నర్స్ ఎవరు ఉంటారు, మనకు ఎవరైతే కేసు వేసారో వాళ్ళనమాట. సో ఇంకోటి ఏంటంటే మనకు సక్సెసర్, అజైనర్స్ అంటే మనం ఎవరైతే కేసు వేసారో, ఎవరైతే ఓడిపోయారో, ఎవరైతే గెలిచారో వీళ్ళందరూ బైండ్ అయ్యి ఉండాలన్నమాట ఈ అవార్డు గురించి. సో దీని డ్యూరేషన్ వచ్చేసి మనకు 1 year ఉంటుంది. ఇన్ కేసు గవర్నమెంట్ కావాలనుకుంటే మనకు 3 years వరకు డ్యూరేషన్ అనేది పెంచుకోవచ్చు అనమాట. సో దీని కేసులో ఒకటి ఇంపార్టెంట్ కేసులో వచ్చేసి మనకేంటంటే మనకు హిందుస్థాన్ టైమ్స్ వర్సెస్ దేర్ ఎంప్లాయీస్ అనమాట. సో ఎంప్లాయీస్ అనేది ఏంటంటే మనకు వాళ్ళకు డిస్ప్యూట్స్ అనేది వస్తుంది అనమాట. వాళ్ళ వర్క్ కల్చర్ గురించి ఇష్యూస్ వచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ యాక్ట్లో వాళ్ళకు కేసు అయితే ఇస్తారనమాట. సో అప్పుడు ఏంటంటే హిందుస్థాన్ టైమ్స్ ఏం చెప్తుందంటే మాది ఇండస్ట్రీ కాదు, మాది అనేది ఒకటి ఏంటంటే ఒక పబ్లికేషన్ అనమాట, ఇది కంపెనీ కిందికి రాదు అనేది ఒకటి చెప్తారనమాట. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఒక ఇంటలెక్చువల్ లిటరసీ ఉంటుంది, ఇంకోటి ప్రొఫెషన్ కింద ట్రీట్ చేస్తాం, కానీ ఇది కంపెనీ కిందికి రాదు, మీరు ఎంప్లాయీస్ కాదు, మీకు ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ యాక్ట్ అనేది వర్తించదు అనేది వాళ్ళైతే కంపెనీ అయితే ప్రిటెండ్ చేస్తుంటుంది అనమాట. అప్పుడు ఇది కోర్టు దగ్గరికి వెళ్ళినప్పుడు కోర్టు అయితే ఏం చెప్తుంది అంటే ఒక ఇండస్ట్రీకి కావాల్సింది ఏంటంటే ఒక త్రీ మేజర్ ఇష్యూస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే మేజర్ ప్రాసెస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఒక సిస్టమేటిక్ ప్రాసెస్ అనేది ఉండాలి. అట్లనే ఎంప్లాయీ కోఆపరేషన్ అనేది ఉండాలి. అట్లనే మనకేంటంటే మనకు ఈ ప్రొడక్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉండాలి. ఈ 3 ఉన్నట్లయితే మనకు అది కంపెనీ కిందికి వస్తుంది అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే మనకు న్యూస్ పేపర్ చూసినట్లయితే మనకు కంటిన్యూస్ ప్రాసెస్, సిస్టమేటిక్ ప్రాసెస్ అనేది ఆల్రెడీ నడుస్తుంది మనకు. అట్లనే ఇక్కడ ఎంప్లాయర్లు ఉన్నారు, ఎంప్లాయీ ఉన్నారనమాట.
ఇంకోటి మనం చూసినట్లయితే ప్రొడక్షన్, న్యూస్ పేపర్ ప్రొడక్షన్ అయితే నడుస్తుంది, డిస్ట్రిబ్యూషన్ నడుస్తుంది, దాని నుంచి ప్రాఫిట్ అండ్ లాస్ వస్తున్నాయి. సో ఇది డెఫినెట్గా ఇండస్ట్రీకి వస్తుంది. అందువలన ఏవైతే ఇండస్ట్రీ డిస్ప్యూట్ యాక్ట్ ప్రకారం ఏవైతే గైడ్లైన్స్ ఉన్నాయో, ఏవైతే రూల్స్ ఉన్నాయో మొత్తం ఈవెన్ న్యూస్ పేపర్ దానికి వర్తిస్తుంది అంటే ఇది ఒకటి కేసులా అనమాట, మనకి ఇంపార్టెంట్ కేసులా. సో దీన్ని బట్టి ఏంటంటే మనకు క్లియర్గా డిఫైన్ చేసింది వాట్ ఈజ్ ఇండస్ట్రీ అనేది, క్లియర్గా డిఫైన్ చేసిన అనమాట. ఫైనల్ జడ్జిమెంట్ అయితే ఇచ్చారనమాట. సో ఆల్ ద న్యూస్ పేపర్స్ ఓకే, సో ఏదైతే 3 కండిషన్స్ ఫాలో అవుతున్నాయో అది మనకు ఫైనల్ అవార్డ్ అయితే ఇచ్చారనమాట. ఇది ఇండస్ట్రీ కిందికి వస్తుంది. ఆల్ ద లాస్ విచ్ ఎవర్ ఇట్ ఈస్ అప్లికబుల్ యాజ్ పర్ ద ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ ఇట్ ఈస్ అప్లికబుల్ అంటని. ఇదే వచ్చేసి మనకి ఇంపార్టెంట్ కేసులు అండి. ఇలాగే ఇంతే అండి. అవార్డు అంటే సింపుల్గా ఏంటంటే మనకు జడ్జిమెంట్ అనమాట, ఫైనల్ అవార్డు లేకుంటే ఇంట్రీమ్ అవార్డు. ఇది మనకు కాన్సెప్ట్ వచ్చేసి. అలాగే మీకు ఏదైనా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కావాలంటే మనకు కామెంట్ సెక్షన్లో పెట్టని మనము ఆ వీడియో అయితే చేసే ప్రయత్నం అయితే చేస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.